గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ జయలక్ష్మి. ఈరోజు లేట్ అయిపోయింది. దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? టిఫిన్ చేశారా? టీ తాగారా? ఏంటి మన మందారాలు వాళ్ళు వచ్చినాయా ఏంటి? చాలా మా వారి పైకి వెళ్ళి తెచ్చుకున్నట్టున్నారు. ఇదిగోండి, 1 2 3 4 5 మందారాలు వచ్చినాయి ఈరోజు. ఏమ్మా, చెట్టుకి 5 మందారాలు వచ్చినాయా? అవునా? చూద్దాం ఉండు, పైనకి వెళ్ళి ఇంకా ఏమన్నా ఉన్నాయేమో. నిన్న వచ్చినాయి, ఇన్ని వచ్చినాయా? నాకే ఆశ్చర్యంగా ఉందా. ఓకే, చూద్దాం పైకి వెళ్ళి అసలు ఎన్ని వచ్చాయి ఏంటో. ఈరోజు ఏం చేయాలి మనం? ఈరోజు మా కనకమ్మరాలు కట్టాలి. అవును, కరెక్ట్. ఈరోజు పూజ అయిన తర్వాత కొంచెం లేటుగా వచ్చాం మనం ఇక్కడికి. మా వారు పూజ చేసి వెళ్ళిపోయారు బయటికి. మేము ఇప్పుడే బెడ్రూమ్ అంతా సర్దుకుంటూ వచ్చాం అన్నమాట. బయటకు వచ్చాము. ఇలా అయితే ఉంది. ఓకే, చూద్దాం బయటికి వెళ్ళి ఎట్లుంది పరిస్థితి ఏంటి, అది సంగతి. ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది అనమాట. సూర్యభగవానుడు ఉన్నాడా? ఉన్నాడబ్బా. ఏ ట్రైన్ వెళ్ళిపోయింది. చెట్టు రోజు రోజుకి ఆకులు రాలిపోతూ ఉన్నాయి కదా. ఇదిగో జై శ్రీమన్నారాయణ. అదిగో ట్రైన్ ఇంకోటి వచ్చింది. అట్లా వస్తూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. నమో నారాయణ. సూర్యనారాయణ దేవ తండ్రి. పైకి వెళ్ళొద్దామా ఒక్కసారి? చూద్దాము ఎట్లుంది పరిస్థితి. నిన్న మొత్తం చెత్త ఊడ్చి ఇదంతా క్లీన్ చేసి మొత్తం ఎంత అయింది అనుకుంటున్నారు? నిన్న వీడియో పెట్టాను కదా, ఇదంతా క్లీన్ చేసి అబ్బా ఈరోజైతే నాకు మొత్తం 3 గంటలు క్లీన్ చేయటం అదంతా అయింది. ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టు అయిపోయిందండి. రాత్రి టాబ్లెట్ వేసి పడుకున్నాను. చూసారు పావురం? అది అట్లా చక్కగా వైట్ పావురం బాగుంది కదా కలర్. ఎట్లా ఉంది చూడండి. మనం గేటు తీయక ముందే అక్కడ ఉందన్నమాట. మన చూడండి ఎంత అందంగా ఉంది కదా. బాగుంది చక్కగా. వెళ్దాం, ఇంకెంతసేపు అని ఉంటాం మనం. ఇప్పుడు గేటు తీయాల పరిగెత్తుద్ది అది. అక్కడికి వెళ్తుంది. ఎట్లుందో చూద్దాం మన గార్డెన్. నిన్నంతా వచ్చి క్లీన్ చేసి వెళ్ళేటప్పటికి నా పని అయిపోయింది. ఇంక ఇదంతా మీకు చూపిస్తే చాలా టైం అవుతుంది. ఇదిగో నిన్న క్లీన్ చేస్తే మొత్తం ఒక పెద్ద బస్తాడికి వచ్చింది. ఎంత ఉంది ఇప్పుడు కూడా చూడండి ఎలా అయిందో. ఇదిగో చిన్న చిన్న ఆకులన్నీ రాలిపోయాయి. ఇదైతే మళ్ళీ నిన్న అన్నీ నానబెట్టేసి వెళ్ళిపోయాయి. అదిగో ఇక్కడ ఉంటుంది కదా మనకు పొట్టు రెడీగా, వెల్లుల్లను ఉల్లిగడ్డ పొట్టు. ఇక్కడైతే బస్తా నిండా ఉంది. ఎన్ని ఆకులో బాబు. ఇదిగో నిన్నంతా ఈ రేకుల మీద కూడా క్లీన్ చేశానండి ఆఖరికి. మా అమ్మాయి చూస్తే అంటుంది, నీకేం పని పాట లేదమ్మా, బిల్డింగ్ మీదకి వచ్చి కూడా అంత క్లీన్ చేస్తూ ఉంటుంది. ఏమోనండి, నాకు అట్లా అనిపిస్తుంటుంది. నీట్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు వద్దాం, ఇది ఇక్కడ చాప వేసుకొని చక్కగా పువ్వులు కట్టుకుందాం కూర్చొని. లేట్ అయింది వచ్చేటప్పటికి. బెడ్రూమ్లో శారీస్ అన్నీ దాంట్లో సర్దుతూ ఉన్నాము. లేట్ అయిపోయింది. నిన్న ఏసీ చేయడానికి వచ్చారనమాట. అంటే ఎండాకాలం వస్తుంది కదా, క్లీన్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చారు. చాలా లేట్ అయిపోయింది నిన్న ఈవినింగ్. నేను గార్డెన్లో పని చేసుకుంటూనే ఉన్నా. నిన్న పొద్దున్న మీకు వీడియో తీసి పెట్టి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వచ్చానండి ఎండలో. వచ్చి ఇంక మొదలు పెట్టానంటే ఏసీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన దాకా ఇంకా చేస్తూనే ఉన్నా 3 గంటలు. నాకైతే ఈరోజు అసలు కాళ్ళు చేతులు వంగట్లు అట్లా అయిపోయింది. మొత్తం జ్వరం వచ్చినట్టు అయిందమ్మా మొత్తానికి. మా అమ్మాయి చెప్పాలా, ఇంకా చెప్తే అంటది ట్యాబ్లెట్ వేసుకున్నా తనకి తెలియకుండా అరుస్తుంది. ఇంకా నీకు ఏం పని పాట లేదు, అంత పని చేస్తావు ఒక్కసారి అని. ఇదిగోండి మెంతులు చూడండి ఎంత బాగా వచ్చాయో.
నిన్న ఒక్కటే కదా బయటకు వచ్చింది, ఈరోజు చూడండి. నిన్న నీళ్ళు పోసాం, ఇంక ఇవాళ నీళ్ళతో పని లేదు. మనం ఇదిగో ఈ దవనం ఉంది, ఇదే ఇట్లనే పట్టుకొని వెళ్ళి మా అమ్మాయి ఉంటే తీసేదాన్ని, వస్తుందిలే పైకి. ఇదిగో వచ్చేసిందమ్మా వయ్యారి. వాళ్ళు లేకపోతే పాపం ట్రైన్ వాళ్ళు ప్రయాణికులు మెట్రో వల్ల మనకి హైదరాబాద్లో కొంచెం తగ్గిద్ది అన్నారు, కానీ ఏమో ఎక్కడ చూడు జనాలేనండి బాబు. ఏంటి అసలు ఏంటి పండిపోతున్నాయా? అయ్యో నిన్న కొయ్యాల్సింది, కొంచెం సగం పండి సగం పచ్చిగా ఉంది కదా, నిన్న కొయ్యాల్సింది, పొరపాటు చేస్తాం. రేపు కొద్దాం, ఈరోజు పని ఉందిలే కొంచెం. పని అంటే చిన్న చూసారా మొలకలు ఎట్లా వచ్చినాయా? నిన్న వేసినవి కాదనుకుంటేవి, అంతకుముందు వేసినవి. నిన్న ఇక్కడ వేసాను, గుర్తుందా మీకు? ఇదంతా టమాటాలు. చూడండి ఎవరైనా వీడియో చూడకపోతే, ఇదిగో ఈ మొన్న ఒక రోజు వేసా టమాటా మొక్కలు ఎట్లా వచ్చినాయి చూడండి. చెర్రీ టమాటానా మామూలు టమాటా తెలియదు మరి, అంతే ఈజీ అండి. భలే వస్తున్నాయి కదా మొక్కలు, బా ఎంత ఆనందమో. చిన్న మొక్క వస్తాయి. ఇదిగో ఇక్కడ కూడా ఇదిగోండి పువ్వులన్నీ కోసాను. అంటే ఇవి కలర్కి ఒకటి తీసుకొని వచ్చాను అనమాట. అక్కడికి వెళ్ళి చక్కగా అన్నీ తుంచుకొని వచ్చాను. ఇక్కడ మొత్తం ఇప్పుడే ఇదిగోండి దొరికిన కలర్లన్నీ దొరికినట్టు కోసుకొని వచ్చేసా మొత్తం. అంటే ఎన్ని కలర్లు ఉన్నాయో ఇప్పుడు ఒక దాంట్లో వేద్దాం. రోజు కొంచెం ఒక దాంట్లో వేస్తూ ఉంటే ఇక్కడ వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో ఉంటాయి అట్లా, లేకపోతే పోతాయి. ఇంకా మొత్తం మనకి పనికి రాకుండా దొరకకుండా పోతాయి. ఇప్పటికే 8 కలర్లు ఉండాలి మన దగ్గర. మొత్తం మానేసి ఇది వైటు. చూద్దాం అసలు ఎన్ని కలర్లు వచ్చినాయా. 2 బాబోయ్ కలర్లు అన్నీ పోయినాయి అమ్మ నాయి. నా పూల కలర్లు అన్నీ పోయినాయి, నేనే పట్టించుకోవాలి మధ్యలో. 3 ఎల్లో 4, ఇదిగో 4 5 ఇదిగో లైట్ పింక్ వేసా కదా. ఇంకేంటి? అయ్యో 5 6 ఉన్నాయండి. ఇదిగో ఆరెంజ్ ఒకటి, 6 ఉన్నాయి. ఇంకా 2 కనిపించట్లా. 2 ఉండాలి, ఇంకా వస్తాయేమోలే చూద్దాం. ఇదొకటి దీనికి సంబంధించింది కాకపోయినా అదొకటి వేద్దాం. అన్నీ వేసి వీటిలో గుచ్చెళ్ళిపోతే చాలు, ఇంకా అవే వస్తుంటాయి చిన్నగా. మంచిగా అందంగా తయారైద్ది. మళ్ళీ ఈ బేషన్ అంతా ఈ టబ్బు మొత్తం చక్కగా అందంగా తయారైద్ది. మళ్ళీ మంచిగా వేసుకొని వెళ్ళిపోయామంటే అక్కడ ఒకటి గుచ్చితే మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి వేరే దగ్గర గుచ్చుకోవచ్చు. అట్లా మొత్తం వేసిన చూపిస్తాను మీకు. పెద్దగా అయిపోయింది కదా, లాంగ్ లెంత్ వీడియో. కనకాంబరాలు కట్టాలనుకుంటున్నాను ఇవాళ, ఇంకా అదెంత అవుతుందో తెలియదు, అందుకని. ఓకేనా? మొత్తం ఇవన్నీ గుచ్చేసిన తర్వాత అప్పుడు చూపిస్తా. అక్కడ కొంచెం గుచ్చుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. ఈ చెట్టు ఏంటో చెప్పరా ఎవరికన్నా తెలిస్తే, నాకు అర్థం కావట్లేదు. ఇది పీకాలా ఉంచాలా తెలియట్లేదండి. ప్లీజ్ ఎవరికన్నా తెలిస్తే చెప్పరా ఈ చెట్టు గురించి. మన పచ్చిమిర్చి చెట్టు కాపు వచ్చేసింది, బాగుంది కదా. అదనమాట సంగతి. ఇదంతా ఇది పొనగంటి ఇప్పుడే వస్తుంది, బాగా కొంచెం వస్తుంది. ఇదిగో నీళ్ళు పోసి వెళ్ళా రాత్రి, కొయ్యాలి. కొంచెం కోస్తే గుబురుగా వస్తుంది. ఎండాకాలం కదా కొంచెం, లేకపోతే ఇంత ఎత్తొచ్చేదండి, భలే వచ్చేది గుబురుగా. సరే మరి ఇవన్నీ నాటుకొని చూపిస్తాను, ఎందుకంటే లాంగ్ అయిపోద్ది వీడియో. మరి చూడండి ఈ చెట్టువి సన్న విత్తనాలు ఎన్ని రాలినాయో కనిపిస్తున్నాయి మీకు. ఇదిగో ఇవన్నీ విత్తనాలే. ఇన్ని తీసి ఒక తొట్లో వేసాను ఇప్పుడే, మళ్ళీ ఇన్ని వచ్చినాయి. ఇది రావట్లే, అందుకని ఒక తడి మట్టి తీసుకొని ఇలా తీస్తున్నా వీటిని. మన చేతికి కూడా రావట్లేదు, అందుకని ఇదిగో ఇలా అద్ది ఒక తొట్లో వేసి వచ్చాను ఇప్పుడే. మళ్ళీ ఎంత సన్నగా ఉన్నాయో విత్తనాలు అయితే, ఇవమ్మో ఇవి చాలా జాగ్రత్తగా ఇంట్లో తీసుకెళ్ళి పేపర్లో రాల్పుకోవాలి. ఇవి అంత సన్నగా ఉన్నాయి తీసుకెళ్తే. ఇదిగో దేంట్లో నన్ను వేసేద్దాం. ఇందాక దీంట్లో వేసాను. ఇదంతా తీసా, ఇంకా నాటుదాం. ఇదిగో నాటేసా చూడండి మొత్తం. దీంట్లో వేసేద్దాం, వస్తాయేమో ఎప్పుడన్నా చూద్దాం. పారేసుకునే కన్నా ఎప్పుడోసారి వస్తాయి కదా, అంతో ఎంతో. ఏముంది ఇక్కడ వేసి ఇట్లా మట్టి జల్లేస్తే కొంచెం కొచ్చుక నీళ్ళు పోసామంటే అయిపోయింది, అంతే. సింపుల్ కదా, ఎప్పుడోసారి వస్తాయి. ఎందుకంటే ఏది వేస్ట్ పడేసుకోకూడదు. అక్కడ ఒకటి పువ్వులు ఇదిగో గుచ్చేసాం మొత్తం, ఇంకంతే చిన్నగా వస్తాయి. ఇది కూడా తీసాను. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి గుచ్చేసేస్తే ఎప్పుడోసారి వస్తూ ఉంటాయి అవే. మనం వేస్ట్ చేసుకోకూడదు కదా. ఇది చక్కగా పోయిన తర్వాత బాధపడే కన్నా ఉన్నప్పుడే కొంచెం ఇట్లా అక్కడ ఒకటి వేస్తే ఏమైందంటే చక్కగా మనకి
ఏదో తొట్లో ఉంటాయి, బతుకుతాయి, ఈజీగా బతుకుతాయండి ఇవి, అంతే, ఏం లేదు. ఇలా నాటేసినా చాలు, ఇలా బతికేస్తాయి అన్నమాట. మనకు ఎండాకాలం ఒకవేళ చెట్లు ఇదైనా చక్కగా ఈ పువ్వులన్నా ఉంటాయి కదా ఇంట్లో తోటలో కళ్ళగా, అందుకని అమ్మో ఇవి అయితే అసలు విత్తనాలు పట్టుకుంటే రాలిపోతున్నాయి తెలుసా. ఇగో ఇవన్నీ అమ్మో, ఇదిగో ఇక్కడ కింద ఇంకా అన్నీ ఉన్నాయి, మళ్ళీ తీస్తా. ఇప్పుడు ఎక్కడన్నా వేసి వస్తాయి ఇవి. అమ్మయ్య, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి గుచ్చేసామంటే అవే ఉంటాయి, వేస్ట్ కాకుండా. ఈ తోటలలో ఆ తొట్లో ఒకటి ఈ తొట్లో ఒకటి అలా గుచ్చేసామంటే ఎండాకాలం కదా చక్కగా పువ్వులు ఇవన్నీ వస్తాయి. కనీసం ఎండాకాలంలో అదేమంటారు, గార్డెను బోసిగా ఉండకుండా చెట్లు ఎండిపోయినా ఇవి అన్న అందాన్ని ఇస్తాయి మనకి. చక్కగా ఇలా నాటుకుంటే ఒక చెట్టు కాకపోయినా ఒక చెట్టు అయినా గార్డెన్లో పువ్వులు ఉంటే అందంగా ఉంటుంది, గార్డెన్లో బాగుంటుంది. నాకు ఇష్టం అలా రాగానే కళ్ళగా ఉండాలన్నమాట. రోజు కొంచెం అవి కొంచెం నాటుకుంటా ఉన్నాం అనుకోండి, అవే బాగుంటాయి, వస్తాయి అంతే. ఉండమ్మా ఒక్క నిమిషం నాటుతానండి, ఇంకా మళ్ళీ కుదరట్లేదు నాకు. తెల్లపావురం భలే ఉంది కదా, ఇక్కడే ఉంది, నన్ను చూసి ఎగిరిపోయి అక్కడ నుంచి ఉందన్నమాట. ఇప్పుడు బాగుంది, రోజు వస్తాయి ఇవన్నీ. మనం నీళ్ళు పోస్తే చాలా చెట్లకి వచ్చి తాగుతూ ఉంటాయి ఫ్రెండ్లీగా. మన చెర్రీ టమాటా చట్నీ అయితే వడ్డించేసుకున్నాను, టేస్ట్ చేసి చెప్తాను. అలాగే మునక్కాయ టమాటా కూర, ఇది మార్కెట్లో తెచ్చిందండి, ఇదైతే మన తోటలోవి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి తినున్నాను కాబట్టి నేను, మాకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. కానీ ఎలా ఉంటుందో కూడా చెప్పాలంటే నాకు తెలియట్లేదు, అంత టేస్ట్ అయితే ఉంది, వర్ణించటం తెలియట్లేదు నాకు, నిజం చెప్తున్నా. మీకు ఎక్కడన్నా చెర్రీ టమాటాలు పండించలేకపోయినా కనీసం దొరికితే మార్కెట్లో తెచ్చుకొని ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి. నేను తినైతే ఇప్పుడు చెప్తాను మీకు. అబ్బా సూపర్ అంటే సూపర్ అండి, అమృతం. మీరు నమ్మరు, నాకు టమాటా పచ్చడి అంటే ఇష్టం అని అట్లా చెప్తున్నాను అనుకోకండి. నిజంగా అంటే నిజంగా బాగుంది, సూపర్ ఉంది అసలు. ఇప్పుడు మునక్కాయ కూర చాలు కదా, ఇంతకన్నా ఏం కావాలి మనకి. నాకైతే ఏమొద్దు, ఇంతే చాలు. చికెన్ మటన్ అసలు తినను, అంటే ఇష్టం కాదు అయితే అసలు తినను. ఎప్పుడన్నా కొంచెం అయితే తింటాను, అసలు తినను అని కాదు, కొంచెం తింటాను. కానీ ఇష్టంగా మామూలుగా కొంచెం ఇష్టంగా అంటే ఇలాంటివే కూరగాయలు అయితే ఇష్టంగా తింటాను. నిజంగానండి నాకు చాలా ఇష్టం ఇట్లా. అంతే, వీటి తర్వాత కొంచెం పెరిగేసుకొని తింటాను, అంతే నా భోజనం అలా అనమాట. ఇది కూడా బాగుంది, ఇది కూడా మునక్కాయ టేస్ట్ అయితే ఫ్లేవర్ బాగుందండి, మునక్కాయ ఫ్లేవర్ వస్తుంది ఎక్కువగా. మునక్కాయ ఫ్లేవర్ అయితే దీంట్లో నాకు అనిపిస్తుంది, బాగుంది. మునక్కాయ కూడా మంచిదండి ఆరోగ్యానికి తింటే. మనం ఇలాంటివి చక్కగా సింపుల్గానే ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి చికెన్ మటనే తినక్కర్లేదు, నా ఉద్దేశం అది. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏమనుకోవద్దు, ఇలా చెప్తున్నానని నేను. నాకైతే ఇదే ఇష్టం, ఆరోగ్యంగా కూడా ఉంటాం కదా ఇలా చేస్తే. వీళ్ళైతే పండించుకోవడానికి ట్రై చేయండి. ఏదో మాకు కొద్దిగా దేవుడు ఇచ్చాడు కాబట్టి ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు కుదరకపోతే ఇక్కడ చెర్రీ టమాటాలు దొరికితే తెచ్చుకొని కూడా ట్రై చేయొచ్చు. నేను ఇంక భోజనం తినేస్తానండి, వేడివేడిగా అన్నం ఉంది కదా. మన ముందు చెర్రీ టమాటాల చట్నీ ఉంది, ఇంకెందుకు ఆగటం కదా, తినేస్తాను. మళ్ళీ కలుద్దాము. మీ జయలక్ష్మి.